హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్వామి. ఈరోజు నేను బొరుగులు బుగ్గ్యాలు చేసి చూపిస్తాను. ముందుగా బొరుగులని 1 గంట నానబెట్టుకొని, తర్వాత ఒక గిన్నె పెట్టుకొని, మేము సర్వ అంటాము, సర్వ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ ఎక్కువ పట్టదు, ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు అవి వేగుతుండగానే ఈ నానబెట్టిన బురుగులని నీళ్ళు పిండి గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో రుచికి తగ్గ ఉప్పు, కారము, కొబ్బరి పొడి, పుట్నాల పొడిని మేము పప్పుల పొడి అంటాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇంతలోపు పోపు వేగి ఉంటుంది. అందులో ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పోపు వేగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బొరుగులన్నీ వేసి ఒక్కసారి సర్వను కుదించాలి. స్పూన్ పెట్టకుండా కుదించుకుంటే బొరుగులు విరగకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఒక 5 నిమిషాల్లో వేడి అయిపోతాయి. వాటిని దించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము బుగ్గ్యాలు తయారు చేసుకుందాం. శనగపిండిని తీసుకొని పొడుగుగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత కలుపుకున్నాక కాగిన నూనెలో వీటిని విడివిడిగా ఒక్కొక్కటి ఇలా వేసుకుంటే బాగా వేగుతాయి. ఒకటే చోట వేయద్దు. బాగా వేగిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత దించుకొని మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో ముందుగానే తయారు చేసుకున్న పకోడీ అంటే బుగ్గ్యాలు అన్నమాట, పచ్చిమిర్చి వాటిని వేసి టేస్ట్ చూద్దాము ఎలా ఉన్నాయో.